గుంటూరు జిల్లా మంగళగిరి మంత్రి నారా లోకేష్ ముందస్తు జన్మదిన వేడుకలు. మంగళగిరిలో కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం. మంత్రి నారా లోకేష్ ముందస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలోని గౌతమ బుద్ధ రోడ్లోని టీకేఆర్ ఫుడ్ కోర్టులో జనసేన పార్టీ సీనియర్ నేత తిరుమల శెట్టి కొండలరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించబడింది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ సమాజ సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు సేన ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ అనిల్ బాబు, కేఎస్ఆర్ సుధీర్, టిడిపి నాయకులు జయచందు, మంగళగిరి టీడీపీ రూరల్ బీసీ సెల్ అధ్యక్షులు కటారి అప్పారావు, జనసేన నాయకులు మక్కి మస్తాన్ రావు, వెంకట శివప్రసాద్ రావు, సోమిశెట్టి ప్రసాద్, కత్త కృష్ణ, రఘుబాబు మూవీ ప్రొడ్యూసర్, సత్యాల బాల సౌరి అడ్వకేట్ వినయ్, హరిబాబు, నాగేశ్వరరావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రేపు మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రివర్యులు మా శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్గా ఈరోజు మా మిత్రబృందం మా నాయకులందరూ కూడా ఈరోజు మా టీకేఆర్ ఫుడ్ కోర్టు నందు ఆయన పుట్టినరోజు వేడుకను ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి ఆనంద సమర ఆశ్చర్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. నారా లోకేష్ గారు మంగళగిరి ముందు, మంగళగిరి తర్వాత అనే విధంగా మంగళగిరిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ మంగళగిరిలో ఈరోజు అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఒకటి కాదు 100 పడకల ఆసుపత్రి కానీ, అదేవిధంగా టిట్కోయిల దగ్గర పార్కు కానీ, అదేవిధంగా జెమ్స్ పార్క్ కానీ, అదేవిధంగా మంగళగిరిలో మోడల్ స్కూల్, నిడమర్లో మోడల్ స్కూల్ కానీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మంగళగిరిని అభివృద్ధి దిశగా నిరంతరం అభివృద్ధి పరుస్తూ మంగళగిరి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా ఆయన పనిచేస్తున్న విధానం కూడా ఈ మంగళగిరిని దశ మార్చే విధంగా ఆయన పనిచేస్తున్న విధానం అందరూ మంగళగిరి ప్రజలు, నియోజకవర్గం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆయనకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లప్పుడూ ప్రసాదించాలని మనసారా మేమందరం కోరుకుంటూ ఈ పార్టీలు అతీతంగా వెళ్ళి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పని కూడా చేయించుకోగలుగుతున్నారంటే, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కలవాలంటే చాలా కష్టంగా ఉండేది. మరి వాళ్ళ రోజున ప్రతి ఒక్క పార్టీ పోటీ చేసినా అయిపోయినా కూడా మరి ఆయన ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న టీంతో పని చేపిస్తూ మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరు కూడా చేతులెచ్చి నమస్కరించాల్సిన కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ముందుగా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచున్నాము. ఈ సందర్భంగా నారా లోకేష్ గారు వెళ్ళవేళలా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇదే కాన్స్టిట్యున్సీలో కంటిన్యూగా ఎమ్మెల్యే కావాలని మా కోరిక. మరి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మరి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గ మరి కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి రాష్ట్రం మొత్తం కూడా యువ నాయకుడు, యువ పురుషుడు మరి అన్నది చెప్పింది చెప్పినట్టుగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నాయకుడు కావాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకమైన రీతిలో అయితే కోరుకున్నారో ఇవాళ అదే కోరిక ప్రకారంగా యువ నాయకుడు మరి లోకేష్ బాబు గారు చెప్పిన పాదయాత్రలో వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతూ పనులు ఓకే నెక్స్ట్ ఇంకొకటి అప్డేట్ పెట్టుకోండి.